My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. My tears like rain run down the window. I repeat your name, losing no wisdom. సో గైస్ ఇప్పుడు నేను వాటు మూవీకి అయితే వెళ్తున్నా. సుదర్శన్ 35mm 4K డాల్బీ అట్మాస్ సూపర్ ఉంటుంది థియేటర్ అయితే. సో మూవీకి అయితే వెళ్ళి మూవీ ఎలా ఉందో ఏందని ఇప్పుడు నేను వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా మామ, ఇదే సుదర్శన్ 35mm థియేటర్ 4K డాల్బీ అట్మాస్. మన ఎన్టీఆర్ పోస్టర్ అయితే వేసారు. ఇక్కడ క్రౌడ్ చూస్తుంటే ఇప్పుడు చాలానే ఉన్నారు. ఇప్పుడే థియేటర్లకి ఎంటర్ అయినా. సో ఇప్పుడు చూస్తే లోపల ఖాళీగానే ఉంది. సో ఇంకా రాలేదనుకుంటా ఎవరు. షో టైం అయితే ఇంకా స్టార్ట్ కాదు. రెండు మూడు మూవీ ట్రైలర్స్ అయితే వేశాడు. ఇంకా ఎవరైతే రాలేదు ఖాళీగా ఇంకా వస్తారేమో. మూవీ స్టార్ట్ కావడానికి ఇంకొక 10 minutes అయితే ఉంది. సో ఫైనల్ గా అయితే షో అయితే స్టార్ట్ అయిపోయింది. సో హలో మామ, ఇప్పుడే అయితే మూవీ చూసేసి వచ్చిన. సో ఇప్పుడు 6 o'clock షోకి అయితే వెళ్ళిన నేను అనమాట. సో మూవీ గురించి చెప్పాలంటే నాకు మూవీ మొత్తం సూపర్గా నచ్చింది బ్రో. సో మూవీలో స్టార్టింగ్ సీన్ అయితే ఒకటి ఉంటుంది, VFX సీన్, రిటిక్ రోషన్ది ఒక సీన్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ మూవీ ఖచ్చితంగా చూడాలి బ్రో, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ వార్ 2 మూవీ చూసే ముందు మీరు వార్ 1 మూవీ అయితే చూడండి, అప్పుడే మీకు ఇది కొంచెం అర్థమవుతుంది, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ బీజిఎం గురించి మాట్లాడుకున్నట్టయితే మనము బీజిఎం అయితే సూపర్గా ఉంటుంది. బీజిఎం అయితే మన ఎన్టీఆర్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేకపోతే రితిక్ రోషన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం మాత్రం. సాంగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు సాంగ్స్ అంతగా ఏం నచ్చలేదు. బట్ స్టార్టింగ్ ఒక సాంగ్, ఫస్ట్ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్కి ట్విస్ట్ అయితే ఉంటుంది, అది అయితే మిస్ అవ్వద్దు. సో మూవీ అయితే సూపర్గా ఉంటుంది. VFX గురించి మాట్లాడుకున్నా, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నా, ఎక్కడైతే తగ్గేదేలే, సూపర్గా ఉన్నాయి. మ్యూజిక్ లవర్కి అయితే నచ్చవచ్చు, బట్ నాకు అంతగా నచ్చలేదు. స్టార్టింగ్ ఒక సాంగ్ తప్ప ఇంకేం నచ్చలేదు సాంగ్స్. మన ఎన్టీఆర్ అన్నని అండ్ అలాగే రితిక్ రోషన్ అన్నని ఈక్వల్గా చూపించారనమాట. ఎక్కడ మన హీరోని డౌన్ చేసి అయితే చూపించలేదు, ఇద్దరిని ఈక్వల్గా చూపించారు. ఇద్దరి ఫైటింగ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. లాస్ట్ ఫైటింగ్ సీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఒక గాల్లో ఒక ఫైటింగ్ సీన్ అయితే ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అలాగే ట్విస్ట్ కూడా, ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదా వార్ 1 మూవీ చూడండి, మీకు వార్ 2 అనేది కొంచెం అప్పుడే అర్థమవుతుంది. సో ఇక నేను ఓవరాల్గా రేటింగ్ అయితే ఇచ్చేది 3.5 రేటింగ్ అయితే ఇస్తాను. సో ఓవరాల్గా 5 స్టార్కి నేను 3.5 స్టార్ అయితే ఇస్తున్నాను. సో మీరైతే ఎన్ని స్టార్ ఇస్తారో ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో గైస్ ఇంతే వీడియో మరి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.